హైదరాబాద్ లో చిరంజీవితో తెలంగాణ ఎగ్జిబిటర్స్ మరోసారి భేటీ అయ్యారు. పర్సెంటేజ్ విధానం కొలికి వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ లో చిరంజీవితో తెలంగాణ ఎగ్జిబిటర్స్ మరోసారి భేటీ అయ్యారు. పర్సెంటేజ్ విధానం కొలికి వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ లో చిరంజీవితో తెలంగాణ ఎగ్జిబిటర్స్ మరోసారి భేటీ అయ్యారు. పర్సెంటేజ్ విధానం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, పర్సెంటేజ్ విషయంలో ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఎంతవరకు కనిపిస్తోందంటారు సుజన్? ప్రధానంగా ఈ రోజు మరొకసారి చిరంజీవి నివాసానికి ఎగ్జిబిటర్స్ రావడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు ఒక ఫైనల్ డెసిషన్ అనేది ఎగ్జిబిటర్స్ నుంచి చిరంజీవి కోరుకుంటూ ఉన్నారు. పర్సంటేజ్ విధానం అనేది పెద్ద సినిమా నుంచే కావాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్న నేపథ్యంలో లాస్ట్ టైం జరిగిన మీటింగ్ లో చిరంజీవి చాంబర్ తీసుకున్న నిర్ణయాలకి అందరం కట్టుబడి ఉన్నాము. ఇలా ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు చెరొక మాట మాట్లాడితే ఇండస్ట్రీ ఒకటిగా లేదు అనే మెసేజ్ బయటకు వెళ్తుంది. కాబట్టి ఈసారికి అందరూ కూడా చాంబర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అని చెప్పేసి ఆయన ఎగ్జిబిటర్స్ కోరడం జరిగింది. వాళ్ళ సమస్యలను విన్న తర్వాత కూడా సమస్యలను 1 by 1 సాల్వ్ చేసుకున్నాం. బట్ ఈ ఇష్యూని వీలైనంత త్వరగా పర్సంటేజా రెంటల్ అనేది వీలైనంత త్వరగా క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం నివాసంలో వాళ్ళు సమావేశం అయ్యారు. అయితే జూన్ ఈ పెద్ద సినిమా వరకు కూడా రెంటల్ విధానాన్నే కొనసాగిస్తే బాగుంటుంది. ఇప్పటికెప్పుడు పర్సంటేజ్ విధానం అంటే అది కాస్త అంత కన్వీనియంట్ గా లేదు అనే విషయాన్ని కూడా మరొకసారి ఇప్పుడు జరుగుతున్న లోపల సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి ఏం చెప్పారు, పెద్ద వరకు కూడా రెంటల్ విధానం ఉంటుంది, ఆ తర్వాత నుంచి వచ్చే సినిమాలకి పర్సంటేజ్ విధానం ఉంటుంది అని చెప్పి ఒక మాట అయితే వినిపిస్తూ ఉంది. సో ఈ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఇష్యూని ఈ రోజుతో క్లోజ్ చేస్తే కనుక అఫీషియల్ గా చాంబర్ నుంచి కూడా ఒక నోట్ వచ్చే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుజన్.